జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున దాదాపు ఉగ్రదాడిలో 26 మంది మరణించినది తెలిసింది. ఈ నేపథ్యంలో భారతదేశం సరిహద్దు పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు ఏమవుతుందా అని భారత ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఏమంటున్నారో, యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, జరగకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వీళ్ళ ఉన్నటువంటి భావన ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు నాగరాజు, ఐటిపాంల. ఇక్కడ పహల్గామ్ అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రమైనటువంటి పహల్గామ్ ప్రాంతంలో ఏర్పడ్డటువంటి మొన్న ఉగ్రముఖల దాడికి దరిదాపుగా 30 మంది దాకా చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు ఏర్పడ్డటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అలజడి కావచ్చు, ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగినటువంటి ఆ వాతావరణం వాఘా బార్డర్లో కావచ్చు, మొత్తం భారతదేశం కూడా ఉలికి పడిన పని అయింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా పుల్వామా, నెక్స్ట్ కార్గిల్ ఇటువంటి యుద్ధాలు కూడా సర్జికల్ స్ట్రైకులు జరిగినప్పుడు కూడా భారతదేశం కూడా చాలా వరకు ఓపిక పట్టుకొని భారతదేశానికి శాంతి అనే నినాదంతో అందరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పేసి, ప్రపంచమంతా ఒకటే అని చెప్పేసి మానవతావాదం చూపించినటువంటి భారతదేశానికి పలుమార్లు ఈ రకమైన హెచ్చరికలతోటి పాకిస్తాన్ ఉగ్రముఖలకు ప్రోత్సహిస్తూ ఈ యొక్క అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి భారతీయుడు కూడా రక్తం మరిగి యుద్ధం చేస్తేనే బాగుంటుందనే ఒక నినాదం అయితే భారతదేశం మొత్తం కూడా పెళ్ళుబికింది. ఆ విధానమైన ఆ అంశంతో భారతీయ గవర్నమెంట్ కూడా ఇన్ని రకాలుగా ఓపిక పట్టినప్పటికీ కూడా దీని బుద్ధి మారట్లేదనే ఉద్దేశంతో ప్రతి భారతీయుడు కూడా అందరూ కూడా స్పందన ఒకటే. ఈ యొక్క అంతకుముందుకు మన నాయకులు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈ యొక్క POKని వారి యొక్క హస్తగతంలో ఉంచి చాలా తప్పు చేయడం జరిగింది గాంధీ నెహ్రూల కాలంలో. ఇది ఇంకోసారి జరగకూడదనే ఉద్దేశం ప్రతి భారతీయుల్లో కూడా రగులుతుంది. మా ఉద్దేశం మాత్రం ప్రతి భారతీయుడు అనుకుంటున్నది కావచ్చు, మా ఊర్లలో అనుకుంటున్నది కావచ్చు, ఏదైనప్పటికీ ఈ యొక్క తప్పు దొరికినప్పుడే చెప్పుతో కొట్టే విధానం అనేది, అనసాలనే విధానం అనేది ఒకసారి అనసకపోతే కూడా వారి అనుభవములకు భయపడి ఊకే పదే పదే ఇటువంటి అమాయకుల్ని బలి చేయడం కూడా కరెక్ట్ కాదు. వాటికి తగ్గ సమాధానం రాడార్ వ్యవస్థ, మన సాంకేతిక వ్యవస్థ, లేకపోతే మన భారతదేశంతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఈరోజు ముక్త కంఠంతో చెప్తుంది ఇది తప్పు అని చెప్పేసి. ఈ తప్పు చేసినప్పుడే చెప్పుతో కొట్టే విధానం అనేది ఉండాలి. కాబట్టి దయచేసి POK అనేది ప్రాంతం అనేది అది మనం మర్చిపోవాలి. మోదీ తీసుకున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్లకు వాస్తవానికి వారి యొక్క పత్రికా విలేకరులతో సహా చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, మనకున్నటువంటి బండ్లలో పెట్రోల్ లేదు, మనం తాగడానికి నీళ్ళు లేవు, ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మాజీ క్రికెటర్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందుకు ఇచ్చినటువంటి రిపోర్టర్ కావచ్చు, ప్రతి దేశం కూడా అదే విధానంతో ఉన్నది. కాబట్టి ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా లేకపోతే యుద్ధం చేస్తుందా అనేది పక్కకు పెడితే, ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఒక పాకిస్తానే కాదు, ఇతర ఏ దేశమైనప్పటికీ కూడా శత్రు దేశాలు కూడా భారతదేశం వైపు కన్ను ఎత్తి చూడకుండా ఉండాలంటే, ప్రపంచానికి ఒక మెసేజ్ పోవాలంటే ఇదే సమయం. దాన్ని ఖచ్చితంగా అమలు పరిచి వాళ్లకు బుద్ధి చెప్పడంతో పాటుగా ప్రపంచానికి కూడా భారతదేశం జోలికి పోతే శాంతితో పాటు అణచివేత కూడా తగ్గదని చెప్పేసి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమని చెప్పేసి ఒక భారతీయుడిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ సైనిక చర్యకు పాల్గొనడానికి కూడా సైన్యాన్ని కూడా మోహరించి సరిహద్దు వెంబటి సిద్ధంగా, అంటే ఏ సమయంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా, ఉగ్రవాదులు స్టెప్ తీసుకున్నా, లేకపోతే పాకిస్తాన్ స్టెప్ తీసుకున్నా, లేకపోతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి తొత్తు ఏదైతే చైనా ఉందో అటువంటి దేశాలు ఏ రకమైనటువంటి చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేసినా, అదే విధంగా మనోళ్ళు కూడా ఇతర దేశాలతో జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే బెలుచిస్తాన్ కావచ్చు, అన్ని దేశాలు కూడా, మిత్ర దేశాలు అన్ని కూడా, అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దేశం కూడా అందరితో మాట్లాడుతూ సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ దాంట్లో మనం విజయవంతం కావడం జరిగింది. అదేవిధంగా మన శక్తితో పాటు, సైనిక శక్తితో పాటుగా ఏదైతే విస్ఫోటనకు సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అన్ని రకాలకు కూడా సమీకరించుకోవడం, క్రోడీకరించుకోవడం, ఆ సరిహద్దు వెంబటి నిలబెట్టడం జరిగింది. దానికి భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్కి కానీ ఇండియన్ ఆర్మీకి కానీ సెల్యూట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే 370ని ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో గవర్నమెంట్, ఇక్కడ మొత్తం కూడా ప్రజలు కూడా శాంతియుతంగా జీవనం గడుపుతున్నారు. ఇటువంటి వాతావరణం అనేది కాశ్మీర్లో ఉన్నట్లయితే
ఇక్కడ పాకిస్తాన్కి విలువ ఉండదు, ఉగ్రముఖులకు తావు ఉండదనే ఉద్దేశంతో ఆ వాతావరణాన్ని ఖరాబ్ చేయడానికి, అదేవిధంగా అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి ముందే గనక ఇటువంటి యొక్క ఘటనలు జరిగినట్టయితే ఎవరు కూడా పర్యాటకులు కావచ్చు, భారతదేశం నుంచి ఎటువంటి వాళ్ళు కూడా అక్కడికి రాకుండా ఉండడానికి హెచ్చరించినట్టుగా అవుతుంది. ఉగ్రవాదులకు ఏంటంటే అక్కడికి జనాల వాతావరణం అనేది శాంతియుతంగా ఉండడం ఇష్టం లేక ఈ వాతావరణాన్ని ఖరాబ్ చేయడానికి ఈ యొక్క హిందూ ముస్లింల మధ్య కూడా ఈ భారతదేశంలో చిచ్చు పెడితే ఈ యొక్క దేశాన్ని కూడా మనం విచ్ఛిన్నం చేయొచ్చు అనే విధానంతో ఈ యొక్క అమర్నాథ్ యాత్రికుల్ని భయపెట్టడానికి కూడా ముందస్తు చర్యగా ఉగ్రవాదులు తీసుకున్నటువంటి చర్య కూడా కావచ్చు ఇది. అన్న, ఏదైతే ఇప్పుడు ఉగ్రవాద చర్య ఉందో వాళ్ళు హిందూ అని తెలుసుకొని మరి ఇట్లా కాల్చిరంటారు, అది ఎంతవరకు వాస్తవం అన్న? వాస్తవానికి వాళ్ళని బట్టలు ఉడదీసి మరి చూసి చేయడం అంత అశాచికమైన ఆ రకమైన పరిశీలన చేసిన తర్వాత మాత్రమే చంపడం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది చదివిన తర్వాత మాత్రమే, కల్మా చదివిన తర్వాత మాత్రమే వాళ్ళని వదిలేయాలనే ఉద్దేశం అనేది ఆ ఉగ్రవాదులకు సంబంధించి వాస్తవానికి జరుగుతున్నటువంటి భారతీయుల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇంకెవరైనా క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ కూడా ఒక మమేకమై జీవిస్తున్నప్పుడు దీంట్లో భాగంగా చొరబడ్డ ఉగ్రమూకల్లో మాత్రం వాస్తవానికి ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అత్యధికంగా ఉండడం, ఇప్పటివరకు చూసినటువంటి వ్యవస్థలో కూడా వారు మాత్రమే ఉండడం వలన వాళ్ళు సరే ఈ కులాలకు మతాలకు సంబంధం లేకున్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఐక్యత అనేది చెడగొట్టడానికి ఈ యొక్క చర్య అనేది మూలమైపోయింది. పాక్ దేశం ఉందో ఆర్మీ అధికారే చేయించారు అనేది కొంతమంది వాదిస్తున్నారన్న. అసలు ఆర్మీ అనేది చేయించేదానికంటే అసలు పాకిస్తాన్ ఆర్మీనే ఉగ్రమూకలకు అండగా ఉండి, అదేవిధంగా మనం ఇళ్ల పొండి చూస్తుంటే ఒక్కొక్క ఇంటి ముందల అది ఏమంటారు దాచుకోవడానికి ఒక సొరంగ మార్గం లెక్క ఉంచి ఆ వాతావరణం ఉంది. అసలు కాశ్మీర్లో కూడా 370 యాక్ట్ కంటే ముందు మొత్తం కూడా ఉగ్రముఖులకు అండగా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద అంటే ఇతర భారతదేశంలోకి వచ్చినటువంటి వీసాతో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరి మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ వారి యొక్క కాల పరిమితిని కూడా అయిపోగానే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనోళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త పడాల్సినంత అవసరం ఉన్నది. ఓకే, ఈ నెకరకల్ చుట్టుపక్కల గ్రామస్తులు అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఉగ్రదాడులు మళ్ళా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా చేయాలనేది భారత ప్రజలైతే కోరుకుంటున్నారు. యుద్ధ వాతావరణం అయినా కానీ మన దగ్గర ఎటువంటి సైన్యం అయినా కానీ అణు ఆయుధాలు కానీ వాళ్ళకంటే అధికంగానే ఉన్నాయి. సర్జరికల్ స్ట్రైక్ చేసినా కానీ ఏ స్ట్రైక్ చేసినా కానీ భారత ప్రజలు అయితే ఆహ్వానిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.